అండి. 17వ తేదీ ఉదయాన్నే మేము వెంకటాపురం గ్రామం చేరుకున్నాము. అక్కడ లోకల్‌గా ఉన్న శివాలయంలో స్వామివారిని దర్శించుకొని, మా శ్రీశైల పాదయాత్ర మొదలుపెట్టాము. ఆ గుడి ఎదురుగానే ఒక రోడ్డు ఉండిద్ది. ఆ రోడ్‌లో నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ టర్న్ వచ్చిద్ది. అక్కడ తిరగాలి. అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ నడవంగాల్నే ఇంకో స్వామివారి టెంపుల్ వస్తుంది. దాని పక్క నుంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ చాలా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ 3 లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. ఎందుకంటే కన్నడ నుంచి ఎక్కువ మంది భక్తులొస్తారని చెప్పి వాళ్ళ గురించి కూడా పెట్టారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే మనం పొలాల్లోకి ఎంటర్ అవుతాము. ఆ పొలాల్లో నడుచుకుంటూ, ఆ ప్రకృతి అందాలను చూసుకుంటూ ఇట్లా చిన్నగా వెళ్తూ ఉంటే మట్టి రోడ్లోకి పొలాలు దాటి మట్టి రోడ్లోకొస్తాము. ఆ మట్టి రోడ్లో కూడా ఇంకా దాదాపు ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. 2 కిలోమీటర్స్ దాకా నడిచిన తర్వాత నుంచి మనం థిక్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతాము. మనం ఈ చిన్న కాలువ దాటి ముందుకు రాంగాల్నే లెఫ్ట్ సైడ్‌లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా మనం పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాల కోసం ఒక బాక్స్ లాగా పెట్టారు. ఐరన్ కేజ్. ఇది కొత్తగా పెట్టారు. ఎందుకంటే ఇంతకుముందు భక్తులందరూ ఎక్కడ పడితే అక్కడ పడేసి అవి జంతువులు అవి ఇవి తిని ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొత్తగా పెట్టారు. ఇదొకటి బావుంది. మనం ఇప్పుడే ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి జర్నీ చాలా బావుంటుంది. మీరు నడిచేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా ఇసుకగా ఉంది. ఆ ఇసుక మధ్యలో నడిస్తే మీరు ఎక్కువగా తొందరగా అలసిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటు ఇటు నడవండి. ఎవరైనా కొత్తవారు వచ్చినా గానీ, శ్రీశైలానికి దారి ఇటువైపు ఉంది అని చెప్పి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చెప్పా కదండీ చెత్త కుండీలని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఎక్కడికక్కడ ఎవ్రీ 100-200 మీటర్స్‌కి ఏర్పాటు చేశారు. ఇది చాలా బావుంది. ఫారెస్ట్‌లో జర్నీ కొత్తగా వచ్చేవారికి చాలా ఎక్సైటింగ్‌గా చాలా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే పాదయాత్రకు వస్తున్నారో ప్రతి ఒక్కరూ వారితో పాటు వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. 2 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బావుంటుంది. మనం అట్లా అదే రూట్‌లో రాంగాల్నే ఇట్లా మీకు కనిపిస్తుంది కదండీ ఫెన్సింగ్. ఈ పక్క రూట్‌లో నుంచే మనం వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ ప్లేస్‌లో భోజనాలు ఏర్పాటు చేస్తారు. మేము 10 డేస్ ముందు రావటం వల్ల మాకు భోజనాలు ఏర్పాటు కాలేదు. వారం రోజుల ముందు నుంచి నడిచే వాళ్ళకి భోజనం ఏర్పాటు జరుగుతుంది. మనం ఇదే రూట్‌లో ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనం గోసాయికట్ట ఆంజనేయ స్వామి గుడి వస్తుంది మనకి. అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ పక్కనే ఒక దారి ఉంటుంది. స్వామివారిని దర్శించుకోండి. మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు రాంగాల్నే నాగలోటి గవర్నమెంట్ స్కూల్ అండి ఇది నాగలోటిలో. ఈ గవర్నమెంట్ స్కూల్ పక్క రోడ్‌లో నుంచే మనం ఇట్లా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇదే రూట్‌లో కొంచెం ముందుకు వెళ్ళంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళయి చెక్ పోస్టులు కనపడతాయి మనకి. మేము వెళ్ళినప్పుడు ఇంకా ఏం చెకింగ్ జరగలేదు. రాబోయే రోజుల్లో చెకింగ్ ఏర్పాటు కావచ్చు. ఇక్కడ చెక్ చేస్తారు మనల్ని. ఆ చెక్ పోస్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి చిన్న సెలయేరులాగా ఒకటి కనిపిస్తుంది. చాలా నీట్‌గా చల్లగా ఉన్నాయి వాటర్ ఇక్కడ. చేపలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఈ ఈ కాలువ దాటి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక రూమ్ కనిపిస్తుంది. అది కూడా దాటి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తుంటే మనకి నాగలోటి వీరభద్రస్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ మనకి మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకోవటానికి కానీ, కొద్దిసేపు రిలాక్స్ అవ్వటానికి బావుంటుంది. ఇక్కడ మండపం ఉంటుంది. నేను మీకు చూపిస్తాను అది. ఇప్పుడు మీరు చూస్తుంది నాగలోటి వీరభద్రస్వామి టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్. జనరల్‌గా ఇక్కడ మనం పండగ ముందు రోజుల్లో వస్తే పండగ వాతావరణం లాగా ఉంటుంది. ఏదో ఒక తిరణాల వాతావరణం ఉన్నట్టు. మేము ముందు రావటం వల్ల అంత హడావుడి లేదు. టెంపుల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. చాలా బావుంది. చల్లగా ఉంది టెంపులు. పురాతనమైంది. అందరూ స్వామివారిని దర్శించుకోండి. మనం ఈ టెంపుల్‌లో స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి
మనం దాదాపు ఈ టెంపుల్ రీచ్ అయ్యేసరికి మనం 9 ఆర్ 10 కిలోమీటర్స్ నడిచి ఉంటాము. కావాలనుకుంటే ఇక్కడ ఒక 10 మినిట్స్, పావుగంట రెస్ట్ తీసుకొని బయలుదేరొచ్చు. బావుంది. ప్లేస్ బావుంది. మీకు చూపిస్తాను. టెంపుల్‌లో ఇదంతా పాత పురాతనమైన విగ్రహాలండి. చూడొచ్చు. అక్కడ పెట్టి ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేదే టెంపుల్ వరండా. అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఆ టెంపుల్ దాటి అట్లా అదే దారిలో ముందుకు వస్తే మనం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశానికి వస్తాము. ఇది నాగలోటి స్టెప్స్. ఇక్కడి నుంచి స్టెప్స్ ఎక్కాల్సుంటుంది. ఇది మీరు చూసేది నాగలోటి దగ్గర కోనేరులు 2 ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే కోనేరు స్నానానికి పనికొస్తుంది. ఇక్కడ స్వాములు మాల వేసుకొని వచ్చే స్వాములు, మిగతా వారు స్నానాలు చేస్తారు. అది కాకుండా ఇంకొక కోనేరు ఉంటుంది. ఈ కోనేరుని శుభ్రపరుస్తున్నారు ప్రస్తుతానికి. తర్వాత రోజుల్లో దీంట్లోని మంచినీళ్ళనే ఇక్కడ వంట కార్యక్రమాలకి మరియు వచ్చే భక్తులు తాగడానికి ఉపయోగించుకుంటారు. సాధారణంగా ఇక్కడ భోజన సదుపాయం ఉంటుంది. మేము 9 డేస్ ముందు నడవటం వల్ల ఇక్కడ ఇంకా ఏర్పాట్లు కాలేదు. ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ భోజనం లైట్‌గా చేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయటం మంచిది. ఎందుకంటే ఫుల్‌గా తినేస్తే మెట్లు ఎక్కడం కొంచెం కష్టమవుతుంది. ఇక్కడి నుంచి మెట్లెక్కేటప్పుడు మీరు ఇక్కడ స్టిక్ అమ్ముతారు. మన వెదురు బొంగు కర్రలమ్ముతారు. అవి తీసుకుంటే అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మెట్లెక్కడానికి. ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరులో నీళ్ళని ఇక్కడ మనం వంట అవసరాలకి, తాగునీటి అవసరాలకి వాడుకుంటారు. ఇక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసేటప్పుడు మన వాటర్ బాటిల్స్‌ని మళ్ళీ ఫుల్‌గా పట్టుకొని తీసుకొని వెళ్ళటం మంచిది. ఎందుకంటే తర్వాత స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయ్యేదాకా మనకి వాటర్ లభించదు. మీరు చూస్తున్నారు కదా అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టుకొని ఈ స్టెప్స్ ఎక్కడం మొదలుపెడతారు. మేము నాగలుటి దగ్గర ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని స్టెప్స్ ఎక్కడం మొదలుపెట్టాము. అప్పుడు మాతోటి చాలామంది భక్తులు తోడయ్యారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక 20 స్టెప్స్ అలా ఎక్కి ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఎక్కుతుంటే మనకి ఇబ్బందేమీ ఉండదు. అలా కాదు అని చెప్పి కంటిన్యూగా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఎక్కేద్దాం అనుకుంటే ఇబ్బంది పడతారు, ఆయాసపడతారు. అలా కాకుండా చిన్నగా మన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. చాలామంది భక్తులు వచ్చారు. వృద్ధులు, పిల్లలు చాలామంది వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తుంది పురాతన దేవాలయం. అది చాలా పాడుబడిపోయి అంతా తవ్వేసింది. అందుకని లోపలికెళ్ళలేదు. మీరు చూస్తున్నారు కదా! చాలామంది భక్తులు, పిల్లలు, వృద్ధులు అందరూ వచ్చారు. అలా ఆ మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి గోపురం వస్తుంది. పురాతనమైన గోపురం. ఈ దారి గుండా వస్తే మనకు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పురాతనమైన గోపురం. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారని చెప్పుకుంటారు. ఇలాంటి గోపురాలు 2 ఉన్నాయి. ఇది మొదటిది. ఇది శిథిలావస్థ స్థితిలో ఉంది. ఇది దాటితే మనం సగం స్టెప్స్ కంప్లీట్ చేసినట్లే. దీని తర్వాత రెండో గోపురం వస్తుంది. పదండి ఫ్రెండ్స్ వెళ్దాం. ఇదే రూట్‌లో కొంచెం ముందుకు వెళ్ళగానే ఇప్పుడు మీకు కనిపించేది రెండో రాజగోపురం. ఇది పూర్తిగా శిథిలావస్థమైంది. ఇది దాటిన తర్వాత మనకి ఇంకా స్టెప్స్ ఉండవు. ఇంకా ఓపెన్ ప్లేసే ఉంటుంది. ఇది ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి మనము. ఈ నడకదారి చాలా బావుంటుంది. దీనికి 2 వైపులా బ్యాంబూ ట్రీస్ ఒక పందిరిలాగా అల్లుకొని ఉంటాయి. చూడటానికి బావుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అది బోర్ వాటరు. ఈ వాటర్ చాలా బాగున్నాయి. ఇక్కడే పట్టుకోవాలి మనం ఈ వాటరు. ఇప్పుడు మీరు చూసే ప్రదేశాన్ని దామెర్లకుంట అంటారు. ఇది నాగలోటి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వారు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి పెద్ద చెరువు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పెద్ద చెరువు స్టార్టింగ్ పాయింట్. పెద్ద చెరువులో మనం నైట్ కావాలనుకుంటే స్టే చేయొచ్చు. లేదా ఇక్కడ ఒక 1 అవర్, 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి నైట్ కూడా కంటిన్యూగా జర్నీ చేయొచ్చు శ్రీశైలం వరకు. చాలామంది నడుస్తూ ఉంటారు. ఇక్కడ మనకి వారం రోజుల ముందు నుంచి ఉచిత భోజన సదుపాయం కూడా ఉంటుంది. మేము 9 డేస్ ముందు రావటం వల్ల మాకు భోజన సదుపాయం ఏమీ లేదు. ఇక్కడ లోకల్ హౌసెస్ వాళ్ళు టిఫిన్ బండ్లు ఉంటే ఆ టిఫిన్ తీసుకున్నాం మేము. మేము నైట్ ఇక్కడే పెద్ద చెరువులో స్టే చేసాము. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్‌లో మేము నైట్ స్టే చేసాము.